What is Rohit Sharma's mother tongue? My mother tongue is Telugu. I know most of you all are wondering. First player to score 3 double centuries in ODI cricket. Sweetly up the middle of the bat. టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్స్ అంటే అందరూ అజారుద్దీన్, కపిల్ దేవ్, ధోని పేర్లే చెప్తారు. కానీ వరుసగా ఆసియా కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచి సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిరూపించుకున్నారు రోహిత్ శర్మ. ఒక మామూలు స్పిన్ బౌలర్గా తన కెరియర్ని ప్రారంభించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఆల్రౌండర్గా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా మంచి పేరు తెచ్చుకుని తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో అందరి చేత ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలిపించుకుంటున్నాడు. అసలు రోహిత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? క్రికెట్లోకి ఎలా వచ్చాడు? ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియాని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు? అతని కారణంగానే అన్ని సంవత్సరాలు రోహిత్ శర్మ క్రికెట్కి దూరమయ్యారా? కోహ్లీ, రోహిత్ల మధ్య గొడవేంటి? ఎవ్వరూ చేయలేని ఫ్లయింగ్ పుషప్స్ చేసిన రోహిత్ తన ఫిట్నెస్ని ఎలా కోల్పోయాడు? రోహిత్ శర్మ మన తెలుగువాడే అని మీకు తెలుసా? రోహిత్ శర్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రేకుల షెడ్ నుండి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. క్రికెటర్ రోహిత్ శర్మ మహారాష్ట్రలోని నాగ్పూర్లో గల బన్సోద్లో పూర్ణిమ శర్మ, గురునాథ్ శర్మ దంపతులకు 1987వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన జన్మించాడు. గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవారు. రోహిత్ శర్మ తమ్ముడి పేరు విశాల్ శర్మ. అయితే గురునాథ్ శర్మ ఆదాయం అంతంత మాత్రం కావడంతో రోహిత్ శర్మ బోరివలిలో తన తాత, పినతండ్రుల వద్ద పెరిగాడు. డోంబివిల్లో ఒకే గదిలో నివసించిన తన తల్లిదండ్రుల వద్దకి వారానికి ఒక్కసారి మాత్రమే వెళ్లి కలుసుకునే వాళ్ళు రోహిత్ శర్మ. ముంబైలోని అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు రోహిత్. రోహిత్కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చెప్పలేనంత పిచ్చి. ఆ పిచ్చితోనే 1999లో తన మేనమామిచ్చిన డబ్బులతో ఒక క్రికెట్ క్యాంపులో చేరాడు. కానీ అక్కడ సౌకర్యాలంతా మెరుగ్గా లేని కారణంగా, కేవలం క్రికెట్ సౌకర్యాలు బాగున్న కారణంగా తనని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్కి మార్చుపని తన కోచ్ లార్డ్ని కోరాడు రోహిత్ శర్మ. 4 ఏళ్లు లభించిన స్కాలర్షిప్ ఆధారంగా ఉచిత చదువుని, క్రికెట్ ఆటలో తనని తాను ఏకాగ్రతతో, పట్టుదలతో, దీక్షతో మెరుగుపరుచుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్గా కెరీర్ని స్టార్ట్ చేసిన రోహిత్ శర్మ మెరుపు తీగ లాంటి వాడని గమనించిన కోచ్ లార్డ్ 8వ స్థానంలో ఉన్నవాడిని కాస్త ఓపెనర్గా పంపించాడు. దీంతో ఓపెనర్గా అడుగు పెడుతూనే బ్యాట్ని ఝులిపించి తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు రోహిత్. హ్యారిస్ గిల్డ్ షీల్డ్ను అందుకోవడమే కాకుండా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో రాణిస్తూ ఎప్పటికప్పుడు ఫిట్నెస్కి, తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు రోహిత్. గ్వాలియర్లో 2005 మార్చిలో దేవ్ధర్ ట్రోఫీ సెంట్రల్ జోన్తో వెస్ట్ జోన్ తరపున ఆడడంతో రోహిత్ శర్మ కెరీర్ మొదలైంది. అదే టోర్నమెంట్లో ఉదయ్పూర్లో నార్త్ జోన్తో జరిగిన మ్యాచ్ రోహిత్ శర్మకి కీలకమనే చెప్పాలి. ఎందుకంటే 142 బంతుల్లో 123 పరుగులు సాధించి అజేయంగా నిలవడంతో రోహిత్ శర్మ వెలుగులోకి వచ్చారు. ఇది కాస్త అబుదాబి, ఆస్ట్రేలియాలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి 30 మంది సభ్యుల ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కేందుకు దోహదపడింది. అయితే దురదృష్టవశాత్తు రోహిత్ ఫైనల్ వరకు వెళ్ళలేకపోయాడు. ఇదంతా రోహిత్ రంజీ ట్రోఫీలో రంగప్రవేశం చేసే ముందు జరిగింది. అయితే రోహిత్ శర్మని ఎన్కేపీ సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు. T20 మ్యాచ్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ 3 ఫార్మాట్స్లో ఆడి తొలి సిరీస్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ సెంచరీ సాధించడం ద్వారా టెస్ట్, వన్డే, T20 3 ఫార్మాట్స్లో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచారు. కాగా ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వారిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డ్యూప్లెసిస్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు. రోహిత్ శర్మ తన న్యూజిలాండ్తో భారత్ డార్విన్లో ఆడిన మ్యాచ్ ద్వారా 2006లో అరంగేట్రం చేశారు. 2006, 2007 సంవత్సరాల్లో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై రంజీ ట్రోఫీ గెలిచింది.
అయితే కొన్ని మ్యాచ్ల్లో రోహిత్ శర్మ ఆట తీరు సక్రమంగా లేదనే విమర్శలు సైతం తలెత్తాయి. అయినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని గుజరాత్లో జరిగిన మ్యాచ్లో 267 బంతుల్లోనే 265 పరుగులు సాధించి క్రీడా అభిమానుల్ని ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ బెంగాల్తో జరిగిన ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ముంబై టోర్నమెంట్ని సైతం గెలిపించాడు. 2007లో రోహిత్ శర్మ ఐర్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్కు ఎంపికైన తొలి మ్యాచ్లోనే బ్యాటింగ్ చేయనప్పటికీ అతను తొలి వన్డే ఇంటర్నేషనల్లో ఆడిన ఘనతని సాధించారు. రోహిత్ శర్మ 2007 సెప్టెంబర్ 20న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 50 పరుగులు చేయడం మన దేశ విజయానికి దోహదపడింది. అప్పుడు మన దేశం కేవలం 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భాగస్వామ్యంతో 85 పరుగులు సాధించాడు రోహిత్ శర్మ. దీంతో మన దేశం ఆ మ్యాచ్లో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగలిగింది. ఈ విజయంతో మన జట్టు రిజర్వ్ టోర్నమెంట్లో సెమీఫైనల్కి చేరుకోగలిగింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడంతో పాటు ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ కోసం కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేయగలిగారు. రోహిత్ శర్మ పాకిస్తాన్తో 2007 నవంబర్ 18వ తేదీన జరిగిన మ్యాచ్లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే సిబి సిరీస్ కోసం 16 మందిలో ఒకరిగా ఎంపికైన రోహిత్ శర్మ 33.57 సగటుతో 235 పరుగులు చేశారు. సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టెండూల్కర్ భాగస్వామ్యంతో 66 పరుగులు చేసి ఉత్తమమైన రన్ రేట్ను సాధించారు. కానీ వన్డేల్లో రోహిత్ సరిగా ఆడలేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ స్థానాన్ని సురేష్ రైనా, విరాట్ కోహ్లీ ఆక్రమించడమే కాక చివరకు విరాట్ రిజర్వ్ బ్యాట్స్మెన్గా స్థిరపడిపోయారు. 2009 డిసెంబర్లో రంజీ ట్రోఫీ ట్రిపుల్ సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. అది బంగ్లాదేశ్లో జరిగిన ట్రయాంగిల్ వన్డే టోర్నీ. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్ రెస్ట్ తీసుకోవడంతో రోహిత్కి ప్లేస్ దక్కింది. అయినప్పటికీ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా బాగా ఆడిన కారణంగా 5 మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్లోనూ ఆడలేకపోయాడు రోహిత్. 2010 ఫిబ్రవరిలో ఇండియన్ టీం ఆడుతున్నటువంటి వివిఎస్ లక్ష్మణ్కి గాయమైన కారణంగా రిజర్వ్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. అయితే దురదృష్టం కొద్దీ మొట్టమొదటి రోజే ఉదయం ఫుట్బాల్ ఆడుతూ రోహిత్ శర్మ గాయపడడంతో రిజర్వ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి సురేష్ రైనా, చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ రోహిత్ని దాటి ముందుకెళ్లిపోయారు. రోహిత్ శర్మ 2010 మే 28న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తొలి వన్డే సెంచరీ చేశారు. తర్వాతి మ్యాచ్లో 2010 మే 30న శ్రీలంకతో జరిగిన ముక్కోణపు సిరీస్లో మరో సెంచరీని సాధించారు. అయితే రోహిత్ శర్మ 2011లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడేందుకు గాను ఎంపిక కాకపోవడం రోహిత్ను నిరాశపరిచింది. రోహిత్ శర్మ 2011 తర్వాత సచిన్, సెహ్వాగ్, ధోని మొదలైన సీనియర్స్ రెస్ట్ తీసుకోవడంతో వెస్టిండీస్తో జరిగిన సిరీస్కి ఎంపికయ్యారు. గాయాల కారణంగానే యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ వైదొలగాల్సి వచ్చింది. అప్పుడు సురేష్ రైనా కెప్టెన్గా, హర్భజన్ సింగ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. 2014లో వన్డే అంతర్జాతీయ క్రికెట్లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు రోహిత్ శర్మ. ఈడెన్ గార్డ్లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్లో 264 పరుగులు చేశాడు రోహిత్. ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో 2 డబుల్ సెంచరీలు చేసినటువంటి తొలి ఆటగాడయ్యారు శర్మ. సెహ్వాగ్ చేసిన 219 పరుగులను 264తో అధిగమించాడు రోహిత్ శర్మ. వన్డే ఇంటర్నేషనల్లో రోహిత్ ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2017లో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మూడోసారి డబుల్ సెంచరీని సాధించి చరిత్రలో రికార్డు నెలకొల్పారు రోహిత్ శర్మ. ఇక రోహిత్ పర్సనల్ లైఫ్ గురించి చూస్తే రోహిత్కి రీతికా సార్జే అనే అమ్మాయితో డిసెంబర్ 13, 2015లో పెళ్లి జరిగింది. రితిక ఒక స్పోర్ట్స్ మేనేజర్. చాలామంది క్రికెటర్స్కి రితిక మేనేజర్గా చేసి రోహిత్ శర్మ దగ్గర కూడా మేనేజర్గా సలహాలు ఇచ్చేది. అలా రోహిత్కి రితికతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం డేటింగ్ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో సమైరా శర్మ అనే ఒక పాప కూడా ఉంది. ఇక కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాక ఇండియన్ టీంని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఇండియాకు 2023లో ఆసియా కప్, 2004లో T20 వరల్డ్ కప్ని సాధించి రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తన సారథ్యంలో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోనివ్వకుండా భారత్కి కప్పు తీసుకొచ్చాడు. దీంతో ధోని తర్వాత ఇండియన్ టీంని అంత సక్సెస్ఫుల్గా నడిపించిన కెప్టెన్గా రోహిత్ రికార్డు సాధించారు. అయితే
గతంలోనూ షమా మహమ్మద్ అనే కాంగ్రెస్ లీడర్ రోహిత్ శర్మను ఉద్దేశించి పలు రకాల కామెంట్స్ చేయడం జరిగింది. ఇండియన్ టీం కెప్టెన్ అయి ఉండి ఫిట్నెస్ కూడా లేకుండా చాలా లావుగున్నాడు అని రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆమెపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మాజీ క్రికెటర్స్ అయిన వెంకటపతిరాజు, హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఆమెకు ట్విట్టర్లో మంచి వార్నింగే ఇచ్చారు. ఇక అందరి నుండి ఇంత నెగిటివిటీ ఆమె తట్టుకోలేక తాను చేసిన ట్వీట్ని డిలీట్ చేసి రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టమనే అలా అన్నాను అంటూ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఇక టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించక అందరినీ అభినందిస్తూ ఇప్పుడు మరో ట్వీట్ కూడా చేసింది. అయితే ఇక్కడ క్రికెట్ గురించి ఓ 4 మాటలు చెప్పుకోవాలి. క్రికెట్ వీధుల్లో కర్రబట్టుకుని కుర్రోళ్ళు ఆడే మ్యాచ్ నుండి అంతర్జాతీయ వేదికపై ఆడే మ్యాచ్ల వరకు ప్రపంచ దేశాల్ని కుదిపేసే క్రేజీ గేమ్. అప్పుడెప్పుడో లాలా అమర్నాథ్, పటౌడీల కాలం నుండి గవాస్కర్, కపిల్ దేవ్ల మీదుగా సాగుతూ వచ్చి ఇప్పటి విరాట్ కోహ్లీ వరకు క్రికెట్ క్రేజ్ ఎప్పుడు తగ్గలేదు. టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు ఇప్పటి కొనసాగుతోంది. 2020 మ్యాచ్లు సైతం రంగప్రవేశం చేసి క్రికెట్ మీద అభిమానాన్ని మాత్రం ఎంతో ఇష్టంగా మరింతగా పెంచేసుకుని అందరికీ కూడా ఖచ్చితంగా గూస్ బంప్స్ పెంచే స్థాయికి తీసుకొచ్చాయని చెప్పక తప్పదు. అయితే క్రికెట్లో మన భారతదేశ ఆటగాళ్లకు సంబంధించిన ఒక విషయాన్ని ఈ వీడియోలో ముందుగా ముఖ్యంగా చెప్పుకొని తీరాలి. అదేంటంటే ఎక్కడో ఒక వెంకటపతిరాజు, అక్కడెక్కడో ఒక అజారుద్దీన్, మరెక్కడో శివలాల్ యాదవ్ లాంటి వారు తప్ప దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఆటగాళ్లు, ఇంకా చెప్పాలంటే తెలుగువారు పెద్దగా కనిపించరు. అయితే ప్రస్తుతం భారతీయ క్రికెట్ టీంలో వెలిగిపోతున్న రోహిత్ శర్మ మూలాలు మన విశాఖపట్నంలో ఉన్నాయి. మనం ఈ వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా రోహిత్ శర్మ మాతృమూర్తి విశాఖపట్నానికి చెందినవారు కావడంతో మన తెలుగు మూలాలున్న వ్యక్తి భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ వేదికపై విజయ పథకాన్ని రెపరెపలాడించడం మనమంతా గర్వించదగిన అంశం. ఏదేమైనా భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మది ఒక సంపూర్ణ సువర్ణ అధ్యాయమనే చెప్పాలి. ఇన్ని రోజులు ఇంత ఘనతలు సాధించిన ఆయన మనస్ఫూర్తిగా అభినందిద్దాం. రోహిత్ శర్మ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనం కూడా కోరుకుందాం.